హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న కథ. నా రోజువారీ జరిగే విషయాల్లో నేనేం నేర్చుకుంటున్నాను, ఆ నేర్చుకున్న విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. డే 1 ఏం జరిగిందో తెలుసుకుందామా? ఈరోజు శనివారం, దాంతో కూడా నాగల చవితి. సో శనివారం నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటాను. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నెక్స్ట్ పక్కనే ఉన్న శివాలయంలోకి కూడా దర్శనానికి వెళ్తా. నాగల చవితి అవడంతో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల జనాలందరూ నాగల చవితికి పుట్టలేకపోవడం వల్ల నాగారి బొమ్మలకి పాలు పోద్దామని లైన్ కట్టారు. సరే అని నేను పాలు వేద్దామని అనుకున్నా. వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే నడుచుకుంటూ శివాలయం దగ్గరున్న నాగాల బొమ్మ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ముందు దగ్గర ఒక చిన్న గొడవ అవుతుంది. గొడవ ఏమిటంటే టికెట్ తీసుకోమని. నాకు అర్థం అవ్వక నేను వెయిట్ చేశా చాలాసేపు, టికెట్ తీసుకోవాలా వద్దా అని. నాకు అర్థమైంది ఏంటంటే టికెట్ అనేది నాగారి బొమ్మ మీద పాలు పోయడానికి టికెట్ అంట. నాకేదో కొత్తగా విచిత్రంగా అనిపించింది. మనం అందరం గుడికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతంగా ఉండడానికి, పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోవడానికి, భగవంతుణ్ణి ఆస్వాదించడానికి వెళ్తాం. నాకెందుకో వెంకటేశ్వర స్వామి పూర్తి అవగానే ఆ గుడికి వెళ్ళిన తర్వాత నాకెందుకో చాలా కేయాస్గా అనిపించింది. నాకెందుకో చిరాకుగా అనిపించింది ఆ గొడవ చూసి. ఆయన అంటాడు, నేను టికెట్ తీసుకోను, పాలు పోయడానికి నేను ఎందుకు టికెట్ తీసుకోవాలని అంటాడు. కానీ గుడి యాజమాన్యం టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి, మీరు పాలు పోయాలంటే అని చెప్తున్నారు. నాకు అర్థమైనంత వరకు టికెట్ పాలు పోయడానికి కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఫైనల్గా ఆయన గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు. ఆయన ఒకటే అడుగుతాడు గుడి యాజమాన్యం, మీరు పాలు పోయాలనుకుంటే టికెట్ తీసుకొని, లేకపోతే గుడి నుంచి వెళ్ళిపోండి. ఎలాంటి పాలు పోసే ప్రక్రియ ఇక్కడ జరగకూడదు. ఫైనల్గా ఆయన టికెట్ తీసుకొని ఆయన పాలు ఆయన పోసేస్తాడు. నాకు వచ్చిన లెర్నింగ్ ఈరోజు ఏమిటంటే, ఎర్లీ మార్నింగ్ భగవంతుడి దగ్గర కూడా డబ్బు ఉంటేనే పాలు పోయాలి, డబ్బు ఉంటేనే దేవుడిని ఆస్వాదించుకునే అనే పద్ధతి చాలా హేయమైనది, విచిత్రమైనది. ఎవరి దేవుడు తగ్గట్టు, ఎవరి సమస్య తగ్గట్టు దేవుని ప్రేయర్ చేసుకుంటాడు. దాన్ని మనం డబ్బులతో లిమిట్ చేయకూడదు. ఇది కాకుండా ఇంకో విషయం కూడా జరిగింది. కొంతమంది బొట్టు పెట్టుకోలేదు. స్వామివారు బొట్టు పెట్టుకోండి మీరు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అని చెప్పారు. కానీ ఒక పెద్ద ఆయన, డబ్బు కలగైన మనిషి, ఆయన కూడా బొట్టు పెట్టుకో, కానీ పూజారి ఆయనకు బొట్టు పెట్టారు. మిగతా వాళ్ళని మాత్రం బొట్టు పెట్టుకోమన్నారు. ఇది డబ్బు వల్ల వచ్చిన ఇన్ఫర్మేషనా, లేదా పూజారి యాదృకంగా చేశారా? నాకెందుకో ఈ డిఫరెన్స్ అనేది నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో మీరు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని లెర్నింగ్స్ రేపు చూద్దాం. ఇప్పటి వరకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వాసుదేవాయ. బాయ్ బాయ్.